ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏ పర్మనెంట్ కాయిల్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ చూద్దాం. ఓకే, సో మనకి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యామ్మీటర్ కానీ వోల్టీమీటర్ కానీ తయారయ్యేది పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ కానీ మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్తో కానీ డైనమోమీటర్తో కానీ తయారైతాయి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద DC voltage or DC currents. Okay, so the name itself says that it is having one permanent magnet, it is having one moving coil. Okay, so let us take a permanent magnet, north pole, south pole. Okay, ఈ రెండింటి మధ్యలో మనం ఒక రెక్టాంగులర్ ఫార్మర్లో ఉన్న మూవింగ్ కాయిల్ని తీసుకుంటున్నాను. ఓకే, ఈ రెక్టాంగులర్ ఫార్మర్లో కాయిల్ ఉంటుంది. దిస్ ఫార్మర్ ఈజ్ ఫ్రీ టు రొటేట్ అనే స్పిండిల్, ఒక స్పిండిల్ మీద ఇది ఫ్రీగా రొటేట్ అవుతూ ఉంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై జవల్ బేరింగ్స్ మీద సపోర్ట్ అయింది. అండ్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ఎ స్మాల్ స్ప్రింగ్స్, హెయిర్ కంట్రోల్డ్ స్ప్రింగ్స్. అండ్ ఇట్ ఈస్ కనెక్ట్ టు ఎ పాయింటర్ అండ్ ఎ స్కేల్. దిస్ ఈస్ పాయింటర్ and this is scale, and this is moving coil, and this is permanent magnet. Okay, సో ఏ కరెంట్ అయితే నేను మెజర్ చేయాలనుకుంటున్నానో ఆ కరెంట్ అనేది ఈ మూవింగ్ కాయిల్లోకి పంపిస్తాను. ఓకే, ఈ మూవింగ్ కాయిల్కి పంపిస్తే ఏమవుతుంది, సమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఓకే, సో తక్కువ కరెంట్ పంపిస్తే తక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, ఎక్కువ కరెంట్ పంపిస్తే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఆ వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అవుతుంది. న్యాచురల్ మ్యాగ్నెట్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఇంటరాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, వెన్ ఎవర్ టూ మ్యాగ్నెట్స్ ఆర్ ఇంటరాక్టెడ్ ఐదర్ అట్రాక్షన్ పోల్స్ ఆర్ రిఫర్షన్ పోల్స్ విల్ బి డెవలప్డ్. ఆ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే ఈ రెక్టాంగులర్ కాయిల్ మూవ్ అవటం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఆ మూమెంట్ని కంట్రోల్ చేసేది స్ప్రింగ్. ఆ స్ప్రిండిల్తో పాటు పాయింటర్ కూడా మూవ్ అవుతుంది. ఓకే, సో జనరల్గా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 3 టార్క్స్ అనేవి ఉపయోగపడతాయి. ఫస్ట్ వన్ ఈజ్ డిఫ్లెక్టింగ్ టార్క్ అంటే ఈ పాయింటర్ 0 నుంచి మూవ్ అవడానికి కావాల్సిన టార్క్ని డిఫ్లెక్టింగ్ టార్క్ అంటాం. సో ఈ PMMCలో అది దేనివల్ల వస్తుంది, డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ వల్ల డిఫ్లెక్టింగ్ టార్క్ అని వస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ వల్ల పాయింటర్ అనేది 0 నుంచి మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కంట్రోలింగ్ టార్క్ అంటే మనం ఎంత మెజర్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా పాయింటర్ మూవ్ అవ్వాలి. మనం 1 amp మెజర్ చేస్తే 1 ampere చూపించాలి, 2 amperes పంపిస్తే 2 amperes చూపించాలి. దట్ ఈస్ డన్ బై ద స్ప్రింగ్ కంట్రోల్. సో స్ప్రింగ్ కంట్రోల్ ఏం చేస్తుంది, పాయింటర్ని మనం ఏదైతే క్వాంటిటీ మెజర్ చేస్తుందో దానికి ప్రపోర్షనేట్గా మూవ్ చేస్తుంది. ప్లస్ ఎప్పుడైతే మనం సప్లై ఆఫ్ చేసామో పాయింటర్ అనేది 0 పొజిషన్కి వెళ్ళాలి. ఈ 2 పనులు చేయాలి కంట్రోలింగ్ టార్క్. థర్డ్ వన్ ఈజ్ డాంపింగ్ టార్క్. మన ఫైనల్ పొజిషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ పాయింటర్ అనేది ఆసిలేట్ అవుతుంది. ఆ ఆసిలేషన్స్